అనుకోవట్లేదు. ఇప్పటికీ నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావు కాబట్టే రేపులు జరుగుతున్నాయి, మీరు ఇలా సామాన్లు కనిపించేలాగా వేసుకుంటున్నారు కాబట్టి ఇంకేదో జరుగుతుంది అంటున్నారే, కానీ మేము ఎట్లా చూస్తున్నాం? మా బుద్ధి ఏంటి అసలు? మా బుర్రలో ఏముంది? ఇప్పుడు మొన్న రాఘవేంద్రరావు నేహారిక నడుం పట్టుకున్నాడు. అవును, పట్టుకుంటే చీరగా కట్టుకుంది, మరి పద్ధతిగానే ఉందిగా. మరి ఆ రోజు నీ నోరు ఏమైంది? నువ్వు మాట్లాడాలి కదా ఆ రోజు. ఏమయ్యా పెద్ద మనిషి, చక్కగా పద్ధతిగా చీర గీర కట్టుకున్న అమ్మాయి వచ్చి నుంచుంది, నీ మనవరాల వయసు ఉంటుంది, ఆ అమ్మాయితోటి అలాగేనా నువ్వు ప్రవర్తించేది? ఆ అమ్మాయి ఎంత అసౌకర్యానికి గురైంది. స్త్రీ అంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మనకొక ఏదో అంటారే, మన చేతిలో కర్ర ఉంది ఈ ప్రకృతిని కాపాడటానికి. ఏ అమ్మాయి అయితే బట్టలు సరిగా వేసుకోదో ఆ అమ్మాయిని అవసరమైతే 2 పీకుతాను నేను. బట్టలు సరిగా వేసుకున్న అమ్మాయిని ఎందుకు ముట్టుకున్నావని ఎందుకు అడగలేదు? మరి అమ్మాయి ఏమి సామాన్లు చూపించలేదుగా, మరి అప్పుడు నీకు రాదు, నీ నోరు లేవదు. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి కాబట్టి, అలాంటి పెద్ద మనుషులతో పెట్టుకుంటే మనకు సినిమా ఛాన్సులు రావు కాబట్టి నువ్వు అక్కడ మాట్లాడలే. అసలు ఇవన్నీ కాదు, సినిమాల్లో చూపించే అశ్లీలత, ఆడవాళ్ళకి వేస్తున్న బట్టలు, వాళ్ళు చూపిస్తున్న హీరోయిన్ల చేత చూపిస్తున్న సామాన్లు, నువ్వు ఎట్లాగో సామాన్లు అని మాట్లాడావు కదా, అదే చెప్తున్నా. ఆయనకు అర్థం అదే భాషలో మాట్లాడాలి. మరి అవన్నీ చూపించే సినిమాల దగ్గర నువ్వెందుకు మాట్లాడటల్లా? అసలు ఎందుకు పనిచేయడం అలాంటి సినిమాల్లో? అలాంటి సినిమాల్లో పని చేయకూడదు, పైగా మాట్లాడాలి గట్టిగా. ఏంటంటే ఇది స్త్రీ అంటే ప్రకృతి, ఆ ప్రకృతిని ఎంత పవిత్రంగా చూడాలి, మనం ఎంత కాపాడుకోవాలి అని కదా చెప్పాలి నీతి సూత్రాలు అక్కడికి వెళ్ళి. మరి అక్కడ చెప్పవే నువ్వు? అక్కడ చెప్పకుండా ఇక్కడ వచ్చి మాట్లాడతావా? నీలాంటి వెధవలు మాట్లాడే మాటలకే మేము చేసేది తప్పు కాదు అనుకుంటున్నారు యువత ఈరోజు. అనుకుని నిధి అగర్వాల్ని పట్టుకుందామా, ఈమెను పట్టుకుందామా, ఆమెను పట్టుకుందామా అని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రాత్రి మాది పగలు మాదే, మా ఇష్టమైన బట్టలు మేము వేసుకుంటాం. మా జోలికి వస్తే మాకు చట్టాలు ఉన్నాయి. చట్టం చెప్తుందా మీరు ఈ బట్టలే వేసుకోండి, ఈ బట్టలే వేసుకోవద్దు అని చట్టం చెప్తుందా? చట్టం ఏం చెప్తుంది? ఒక ఆడపిల్లని 30 సెకండ్ల పాటు తేరిపారు చూడొద్దు అని చెప్తుంది. ఆమె నో అంటే నో మీన్స్ నో అని ఉండమని చెప్తుంది. నీకు ఒక మహిళ గురించి నీ ఇష్టారీతిని మాట్లాడడానికి కుదరదని చెప్తుంది. ఆఖరికి కట్టుకున్న భర్తకైనా సరే నో చెప్పగలిగే హక్కు స్త్రీకి ఉందని చెప్తుంది. ఆ కాదు కూడదు అంటే దాన్ని మ్యారిటల్ రేప్ అంటాము అని చెప్తుంది చట్టం. నేను చట్ట ప్రకారమే మాట్లాడుతున్నా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు పెద్ద మనగాడిని, నేను వాళ్ళని పీకుతా ఏళ్ళని పీకుతా అని చెప్తున్నావు కదా, నా ముందుకు రా డిస్కషన్కి. చట్టం ఏం చెప్తుందో చెప్తా, చట్టానికి వ్యతిరేకంగా నువ్వేం మాట్లాడుతున్నావో చెప్తా. ఆడవాళ్ళ బట్టలే కారణం ఈ దేశంలో జరిగే దరిద్రాలన్నిటికీ అని నువ్వు చెప్పదలుచుకుంటే 5 ఏళ్ల పాప, 6 ఏళ్ల పాప, 7 ఏళ్ల పాప, 60 ఏళ్ల వృద్ధురాలు, 70 ఏళ్ల వృద్ధురాలు, అక్కడేం సామాన్లు ఉన్నాయి, అక్కడేమి బట్టలు ఉన్నాయి. మాట్లాడేదానికి కొంచెం బుద్ధి జ్ఞానం తోటి మాట్లాడాలి. ఒక పబ్లిసిటీ కోసం ఏదైనా మాట్లాడతాను అనుకుంటే ఏమైనా మాట్లాడచ్చు. నీకొచ్చు తెలుగు భాష ఏనంట, ఏ దేశం గొప్ప అయినా కానీ భాషల్లోనేనంట. నీకు వచ్చిన భాష ఏంటో ముందేడు. ఒక ఆడపిల్ల బట్టల గురించి మాట్లాడడము, లేకపోతే ఒక మహిళ ఫిజికల్ అటైర్ గురించి మాట్లాడిన పదాలు ఉన్నాయి కదా, అసలు పదాలు ఒక మగాడు ఉచ్చరించాల్సిన విషయం కానే కాదు. హక్కు లేదు పబ్లిక్ లో, నీకు హక్కు లేదు. ఎలా మాట్లాడతారు? నువ్వు ఒక మహిళ గురించి మాట్లాడి వ్యాఖ్యానించే హక్కు నీకు లేదు. లేని హక్కులు మీదేసుకొని నేనేదో గొప్పోడిని అయిపోయాను, నేనేదో చాలా సినిమాలు చేశాను, అట్లాగే నేనేదో రాజకీయ పార్టీలో ఉన్నాను, రాజకీయ పార్టీలో ఏదో ఎలగబెట్టేశాను, బయటకు వచ్చేసాను, ఏదేదో చేసేసాను, ఆయన ఏదో చాలా ఫీల్ అయిపోతున్నాడు. అంత లేదమ్మా నీకు ఉండాల్సిందే లేదు నీ దగ్గర. నీలాంటి వాళ్ళని చూసే, నీలాంటి బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళని చూసే మా ఫ్రెండ్ ఒక ఆమె దేవి అని సోషల్ యాక్టివిస్ట్ ఉంటుంది,
వీళ్ళు పొరపాటున మ్యాన్ హోల్స్ అంటే అక్కడికి కూడా వెళ్ళిపోయేటట్లున్నారు అని. నీలాంటి చిత్తకార్తె కుక్కలు అంతే చేస్తారు, మ్యాన్ హోల్స్లు కూడా దగ్గరకు కూడా వెళ్ళిపోతారు, అది హోల్ కదా అని చెప్పి ఇంత తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది. నేను ఎప్పుడు అసలు నేను చాలా మాట్లాడేది ఉద్దేశం కఠినమైందనే చాలా సరళంగా మాట్లాడతాను. ఏంటి నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఆడవాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళ అటైర్ గురించి ఆ పదం ఏదైతే ఉన్నది 2-3 సార్లు విన్నాక ఆ మాట మాట్లాడాలంటే మహిళలుగా మనకి ఇబ్బందికరం. చాలా అసహ్యంగా ఉంది అసలు. నీకు ఎంత ధీమా ఉంటది అంటే, ఇప్పుడు పోనీ సినిమా ఇండస్ట్రీలో, నీ ఇండస్ట్రీయే కదా, నీ సినిమా ఇండస్ట్రీలో పద్ధతిగా చీరలు కట్టుకున్న అమ్మాయిలకి అవకాశాలు ఇస్తారా? అసలు నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడ నిద్రపోయావు? నువ్వు అసలు ఈ సినిమాల్లో ఇలా చూపించకూడదు, స్త్రీ ప్రకృతితో సమానమైంది, చాలా పవిత్రమైంది, చాలా పూజనీయమైంది అన్నప్పుడు నీ ఇండస్ట్రీలో సంబంధించిన సినిమాల్లో వేస్తున్న మహిళల్ని ఇబ్బంది పెడుతున్న ఇబ్బందులు కావచ్చు, కాస్టింగ్ కౌచ్ కావచ్చు, ఈ రోజుల్లో అదేమీ లేదు అని చెప్పడానికి కూడా లేదు. మీటూ ఉద్యమం నడిచినప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్సే అవును బ్రహ్మాండంగా చెప్పారు, అవును అన్నారు, ఫేస్ చేసాం అన్నప్పుడు అప్పుడు ఏమైపోయింది ప్రకృతి, అప్పుడు ఏమైపోయాయి ఈ వాయిసెస్, అప్పుడు ఎందుకు వీళ్ళెవరూ అసలు అక్కడ దాకెందుకు? మొన్న ఎందుకు నువ్వు రాఘవేంద్రరావు విషయం నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడాలి కదా. అవును, ఆ రోజు ఎందుకు మాట్లాడలా? అందుకని ఇవాళ ఆయన ఒక పాపులారిటీ కోసం ఆయన ఈ విధంగా మాట్లాడాడు. ఆయన గురించి ఎక్కువ మాట్లాడి ఆయనకు పాపులారిటీ తీసుకురావాలని కూడా నా ఉద్దేశం కాదు. కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, శివాజీ ఒక్కడి గురించే కాదు, చాలా మంది మనసులో ఇలాంటి భావనలు ఉన్నాయి. అక్కడ నవ్వారు. ఆ నవ్వే వాళ్ళ బుద్ధి ఏమైంది? పైగా నిధి అగర్వాల్ విషయంలో వాళ్ళు చేతులు ఎట్లా వేశారు అవన్నీ క్యాప్చర్ చేసి చూపించారు కదా. అసలు వాళ్ళందరికీ ఆ ధీమా ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లాంటి పండితులు మాట్లాడే మాటలే కదా. ఓహో, మేము చేసేది తప్పు కాదు, ఆడవాళ్ళు బట్టల వల్లనే మేము చేస్తున్నాము అని వాళ్ళు సమర్థించుకోవటానికి పనికొస్తున్నాయి కదా ఇవి. ఒక్కటే చెప్తున్నా, ఒక స్త్రీ నో అన్నది అంటే, ఒక మహిళ నో అన్నది అంటే నో మీన్స్ నో అంతే. మీరు దానికి కట్టుబడి ఉండండి, అప్పుడు మర్యాద ఉంటుంది మీకు. మీరు మీ నోటితోటి మీ కళ్ళతోటి మాట్లాడతాము అంటే మేము చట్టంతో కొడతాం. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడికన్నా బయటకు వచ్చాం అనుకోండి, అంటే రెడీ అయ్యి వస్తాం, వెళ్ళే ఫంక్షన్ బట్టి నీట్గా రెడీ అయ్యి మనకు కావాల్సిన బట్టలు, మనకు నచ్చిన బట్టలు వేసుకుని వస్తాం. ఇలానే మనం ఇంట్లో ఉంటామా? ఒక తల్లి, ఒక అక్క, ఒక చెల్లి ఇలానే ఇంట్లో ఉంటారా? వాళ్ళు ఫిజికల్ గా కాదండి. ఏది వేసుకునే హక్కు అయినా సరే మహిళకి వేసుకునే హక్కు ఉంది. వీళ్ళు తల్లిని చెల్లిని ఇంట్లో చూసినప్పుడు బయట చెంగు జరుగుతుంది అమ్మ, అక్కడ మనం సామాన్లు అని అంటామా? అనం కదా, మాతృత్వం కదా కనిపిస్తుంది అక్కడ. మీ అమ్మ మీకు చాలా పవిత్రమైంది. మరి బయటకు వచ్చిన ఆడపిల్ల, ఇప్పుడు నిధి అగర్వాల్ మీద చేతులు వేసిన కుర్రాళ్ళు కూడా వాళ్ళ అమ్మ మీద చేయిస్తారా? ఏరు కదా. అక్కడ అమ్మ గుర్తొచ్చేసింది కదా. అంటే వేరే వాళ్ళ అమ్మాయి అయితే మీరు ఏమైనా చేయొచ్చు. పైగా ఆమె క్యారెక్టర్ లేదు, ఎందుకంటే సరిగ్గా బట్టలు వేసుకోలేదు, సినిమాల్లోకి వెళ్ళింది, అదే కదా మీ ఉద్దేశం. లేకపోతే ఆ అమ్మాయిని ఎందుకు ముట్టుకుంటారు చెప్పండి? ఆ అమ్మాయినే కాదండి నేను చెప్తున్నా, ఈ మగబుద్ధి గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. సినిమా హాళ్ళ దగ్గర, బస్సుల్లో, ఆటోల్లో, అలాగే గుళ్ళల్లో, చర్చిల్లో మీ బుద్ధి మానించుకోవట్లేదుగా. మరి ఇక్కడ మారాల్సింది వీళ్ళందరూ ఎక్కడికి రాకుండా ఇంట్లోనే కూర్చోబెట్టాలా? అంటే తాలిబానుల్లాగా ఆలోచించాలనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఇళ్లలోనే కూర్చోబెట్టి రాజ్యం మాదే అని చెప్పి తిరుగుతారా? అందుకే మేము మాట్లాడేది రాత్రి మాది పగలు మాదే అనేది. ఇప్పుడు చాలా నీట్గా బట్టలు వేసుకుంటుందండి ఒక అమ్మాయి, మంచిగా పద్ధతిగా. నువ్వు శివాజీ చెప్పినట్టే చీర జాకెట్ అన్నీ వేసుకొని చక్కగా మంచిగా జడేసుకొని, జుట్టు కూడా ఎరబోసుకోకుండా చక్కగా జడేసుకొని, దానికి ఒక రిబ్బన్ కట్టుకుని వెళ్తుంది. రాత్రి 11ంటికి వెళ్తుంది.
అబ్బాయిలు చూశారు ఆ అమ్మాయిని, వాళ్ళ బుద్ధి సరిగా లేదు. ఏమోలే పాపం చీర కట్టుకుంది, ఏమోలే చక్కగా మంచిగా జాకెట్ వేసుకుంది, మంచిగా జడేసుకుంది, జడగంటలు పెట్టుకుంది, మంచిగుంది. ఈ అమ్మాయి జోలికి మనం వెళ్ళకూడదు. ఎవరైనా ఒక అమ్మాయి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని సగం సగం బట్టలు వేసుకుని వచ్చే అమ్మాయి కోసం ఆగుదాం, వెయిట్ చేద్దాం అనుకుంటారా? ఈ అమ్మాయి చీర తీసేయడానికి రెడీగా అవుతారా? చెప్పండి. ఇక్కడ 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 ఆలోచించింది ఏంటి? వాళ్ళ బుద్ధి. వాళ్ళ బుద్ధి ప్రకారం వాళ్ళు ఉన్నారు అనేది ఎవరైతే అనుకుంటారో వాళ్ళు సరిగా ఆలోచిస్తారు. లేదంటారా? ఈ బుద్ధిని కప్పి పెట్టుకోవటానికి ఆడవాళ్ళ మీదకి, ఆడవాళ్ళ వస్త్రధారణ మీదకి, ఆడవాళ్ళ హొయ్యల మీదకి, వాళ్ళ సామాన్ల మీదకి దృష్టి వెళ్తుంది. ఇంతే, సింపుల్. ఇప్పటికీ మనం ఇన్ని చట్టాల గురించి మాట్లాడుకుంటున్నా, దీని గురించి మాట్లాడుకున్నా, వేసుకునే బట్టలను బట్టి మన క్యారెక్టర్ అసోసియేషన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. చాలా బాధాకరం. మనం ఏదో న్యాచురల్గా ఇంకేం అనలేక లోపల ఎంత బాధ ఉన్నా ఒక నవ్వు ఫేస్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పటికీ నువ్వు వేసుకునే బట్టలు బట్టి నీ పాతివ్రత్యాన్ని డిసైడ్ చేస్తున్నారు. ఇది తెలుగు వర్డ్ కరెక్ట్గా అనుకుంటున్నాను ఇక్కడ యాప్ట్ అవుతుంది. అవును, ఎంత బాధాకరం అండి. అసలు నేను ఇవన్నీ కాదు, అసలు శివాజీ ఎందుకు మంచి స్టైల్గా వచ్చాడు? అమెరికన్ బట్టలో, లండన్ బట్టలో వేసుకుని వచ్చాడు, పంచికొట్టేసుకుని రావాలి కదా. ఆయన కూడా ఆయన ఒళ్ళు సామాన్లు కనిపించుకోకూడదు కదా. మగవాళ్ళకు కూడా కండ్లు ఉంటాయి కదండి, అవి వాళ్ళ సామాన్లు కదా, మరి కనిపించకూడదు కదా. జీన్ ప్యాంట్ టైట్ గా వేసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ థైస్ కూడా కనిపిస్తాయి, అది అర్థం కదా, వాళ్ళకి అవి సామాన్లే కదా. పంచకట్లు అంటే వేరే ఉంటది, మరి ఎందుకు వేసుకురావట్లేదు వీళ్ళు? వీళ్ళు ఎందుకు వీళ్ళు సామాన్లు దాచుకోవట్లేదు? అసలు లుంగీలు కడతారు, బనీళ్ళు వేస్తారు, కొంతమంది అయితే బనీళ్ళు కూడా వేసుకోరు, జబ్బల దాకా వేసుకొస్తారు. అందుకని ఇది కాదమ్మా, అసలు మనము మాటకి మాట, పంటికి పన్ను, కంటికి కన్ను కాదు మాట్లాడాల్సింది. అసలు ఇవాళ మన దేశంలో ఉన్న యువతకి నేను ముందే చెప్పాను, జెండర్ గ్యాప్, జెండర్ సెన్సిటివిటీ, జెండర్ బయాసు, ఇవన్నీ చెప్పాను చూసారా. వాటి ప్రకారంగా కనుక పిల్లల్ని పెంచడం నేర్చుకుంటే, మనము పిల్లల్ని పెంచితే వాళ్ళు సమాజంలో బాధ్యత, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా తయారైతే, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగితే అప్పుడు సమాజం బాగుంటుంది. అంతేగాని నువ్వు చెప్పినట్టు ఆడపిల్లలు సరిగా బట్టలు వేసుకుంటేనే ఏ సమస్య ఉండదు, అన్ని సమస్యలు హుష్కాకి ఏదో మంత్రదాండం వేసి తిప్పినట్టు అన్నీ అయిపోతాయి అని శివాజీ లాంటి అర్ధమేధావి